మణుగురు మండలం సింగరేణి గెస్ట్ హౌస్ లో డీసీసీ జిల్లా అధ్యక్షుడు పోదం వీరయ్య అధ్యక్షతన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సంఘటన సృజన అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏఐసీసీ పరిశీలకులుగా జాన్సన్ అబ్రహం ముఖ్య అతిథిగా హాజరై జిల్లా డీసీసీ అధ్యక్ష ఎన్నిక పరిశీలకులుగా జిల్లా అధ్యక్షులుగా పోటీ చేసే అభ్యర్థుల దరఖాస్తులను స్వయంగా తీసుకుని వాటిని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పంపిస్తూ అని అధ్యక్ష ఎన్నిక పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. సంఘటన సృజన్ అభియాన్ ఈ అభియాన్ ద్వారా పార్టీ శక్తిని వికేంద్రీకరించడం కొత్త న్యాయక అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యమని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు మహిళలు యువత కష్టపడి పనిచేసే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ పరిశీలకులు సుబ్బారావు ముదిరాజ్ సాగరిక పీసీసీ కోఆర్డినేటర్ నాగేందర్ రెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీలు ధర్మారావు నాగ సీతారాములు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య పిరనాకి నవీన్ రామనాథం ఇక్బాల్ హుసేన్ సీనియర్ నాయకులు గాది కేశవరెడ్డి పామూరి రాజు పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. I am here on a very important organizational mission. The ICC has appointed me as an observer under Sanghatan Srijan Abhiyan, and I have been entrusted with the responsibility to select DCC President in Bhadradri Kodandam district. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి మరియు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు వెంకటేశ్వర్లు గారికి మరియు మాజీ లీపుగంటి సుబ్బారావు గారు, సంజు ముదిరాజు గారు, వైసీ సాగరిక గారు, టీపీసీసీ కోఆర్డినేటరు కె నాగేందర్ రెడ్డి గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ మోత్పూరి ధర్మారావు గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నల్లపు దుర్గా ప్రసాద్ గారు, డిస్ట్రిక్ట్ లైబ్రరీస్ చైర్మన్ గౌరవనీయులు పసుపులేటి వీరబాబు గారు, డిస్ట్రిక్ట్ ఉమెన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తోట దేవి ప్రసన్న గారు, డిస్ట్రిక్ట్ ఎస్ఎస్ఎల్ చైర్మన్ చింతిర్యాల రవికుమార్ గారు, డిస్ట్రిక్ట్ మైనార్టీ సెల్ చైర్మన్